నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త సామాన్య ప్రజలకు ఊరట కలిగించే కీలక నిర్ణయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యం విక్రయాలు కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లు మరియు 500 రైసు మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీకి ₹52, బీపీటీ రా రైస్ కేజీకి ₹50 ధరకు విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రజలకు మరింత ఉపశమనం కలిగించేలా కందిపప్పు మరియు పామాయిల్ కూడా తక్కువ ధరకే అందించే చర్యలు ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీమతి నూపూర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీష, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు, జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమిత్ శెట్టి భాషతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందుబాటులోకి ధరల్లో అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ కార్యక్రమం మరో కీలక అడుగుగా నిలుస్తుంది. ఇదే ఈ వార్త. ఇలాంటి తాజా వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి.